హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే ఇటువంటి సమస్యలకు ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీ చెప్పమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అలాంటి వారందరికీ ఈరోజు చెప్పబోయే రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు కనుక ఈ డ్రింక్ను నేను చెప్పినట్లు తయారు చేసుకుని తాగితే చాలు, మీ సమస్యలన్నీ కేవలం 5 నిమిషాల్లో తగ్గుతాయి. మరి ఈ డ్రింక్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముఖ్యంగా ఈ డ్రింక్ తయారీ కోసం మనకు కావాల్సినవి మన వంటగదిలో ఉండే 4 ఇంగ్రీడియంట్స్. ముందుగా మనకు కావాల్సింది ఒక గ్లాస్ పాలు. మీరు ఒక గ్లాస్ పాలను తీసుకోండి. అలాగే ఇప్పుడు ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్లో ఈ గ్లాస్ పాలను తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది అల్లం. అవును ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని అల్లాన్ని శుభ్రంగా కడిగి ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కానీ లేకపోతే కచ్చాపచ్చాగా మెత్తగా దంచుకొని ఆ మిశ్రమాన్ని ఈ పాలలో బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, అల్లం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. ఫ్రెండ్స్, అల్లంలో కూడా విటమిన్ సితో పాటు మెగ్నీషియం, ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి మేలు చేయటం మాత్రమే కాకుండా దగ్గుతో పోరాడటానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గించడానికి కూడా ఈ అల్లం అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు కావాల్సింది ఇవేంటి అంటే ఒక 3 లవంగాలు, ఒక 4 మిరియాలు. అయితే మనం మిరియాలని, లవంగాల్ని ఇలా డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. మీరు మిరియాలని అలాగే లవంగాల్ని కొద్దిగా పొడిలాగా చేసుకొని ఆ పొడిని మీరు ఈ పాలలో బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, మిరియాలు, లవంగాల్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాకుండా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్తో పోరాడటానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది పసుపు. మీరు ఒక 1/2 స్పూన్ పసుపును కూడా తీసుకొని ఈ పసుపును కూడా ఈ పాలలో బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, పసుపు అనేది మన ఇంట్లో దొరికే ఒక సహజ సిద్ధమైన మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్తో పోరాడటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా పాలలో పసుపుని కలిపి తీసుకోవటం మూలంగా జలుబు, దగ్గు, అలాగే కఫం ఇలాంటి సమస్యలన్నిటికీ మనం చాలా సులభంగా చెక్ పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది బెల్లం. మీరు బెల్లాన్ని కూడా తీసుకొని మీ రుచికి తగినంత లేకపోతే 1 స్పూన్ మోతాదులో బెల్లాన్ని మీరు ఈ పాలలో యాడ్ చేయండి. అయితే మీరు కామెంట్స్లో పంచదారని యాడ్ చేయొచ్చా అని మాత్రం అడగండి. ఇందులో పంచదారని అస్సలు యూజ్ చేయకూడదు. బెల్లం కూడా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ను పెంచి మన శరీరంలోని రోగాలను త్వరగా తగ్గించడానికి, వైరల్ ఇన్ఫెక్షన్స్తో పోరాడటానికి తగినంత శక్తిని ఇస్తుంది. అలాగే మీరు ఇందులో ఫ్లేవర్ కోసం యాలకులనైనా యాడ్ చేయొచ్చు. అయితే నేను ఇందులో ఒక 2 తులసాకుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, తులసి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ముఖ్యంగా తులసాకుల్ని ఈ పాలలో కలిపి తీసుకోవటం మూలంగా జలుబు, దగ్గు వంటివి పారిపోవాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలి అంటే గ్యాస్ ఆన్ చేసి ఈ పాలని ఒక 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అంటే ఈ గ్లాస్ పాలు సగం అయ్యే వరకు బాగా మరిగించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పాలు అనేవి బాగా మరిగాయి. ఇప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసి ఈ పాలను ఒక గ్లాస్లోకి వడపోసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మన డ్రింక్ అనేది తయారైనట్లే. అయితే ఈ డ్రింక్ను ఏ సమయంలో ఎవరెవరు ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ఫ్రెండ్స్, ఈ డ్రింక్ను మీరు ప్రతిరోజు 3 సార్లు తీసుకోవాలి. అంటే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం 2 గంటల సమయంలో, అలాగే రాత్రి నిద్రపోవటానికి ముందు. అలాగే మీరు ఈ డ్రింక్ను వేడిగా మాత్రమే తీసుకోవాలి. అంటే మీరు టీ, కాఫీని ఎలా తాగుతారో అలానే ఈ డ్రింక్ను కూడా వేడివేడిగా తీసుకోవాలి. అలాగే మీరు ఎంటీ స్టమక్తో అస్సలు ఈ డ్రింక్ను తీసుకోకూడదు. కాబట్టి మీరు టిఫిన్ చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత మాత్రమే ఈ డ్రింక్ను తీసుకోండి. పెద్దవాళ్ళైతే ఈ డ్రింక్ను రోజుకు 3 సార్లు చొప్పున ఉదయాన్నే 1 గ్లాస్, మధ్యాహ్నం 1 గ్లాస్, అలాగే రాత్రి నిద్రపోవటానికి ముందు తీసుకోండి. ఇక పిల్లలకైతే మీరు ఉదయాన్నే ఒక 1/2 కప్పు, మధ్యాహ్నం ఒక 1/2 కప్పు, రాత్రి నిద్రపోవటానికి ఒక 1/2 కప్పు మోతాదులో 3 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కనుక మీరు ఈ డ్రింక్ను వేడివేడిగా తీసుకుంటే కేవలం 5 నిమిషాల్లోనే మీ దగ్గు కానీ, జలుబు, గొంతు నొప్పి, కఫం, అలాగే జ్వరం ఇలాంటి సమస్యల నుంచి రిలీఫ్ పొందటం మీకే అర్థమవుతుంది. అలాగే మీకు కనుక ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ శాశ్వతంగా రాకుండా ఉండాలి అంటే మీరు ఈ డ్రింక్ను వారానికి 2 సార్లు తయారు చేసుకొని తాగుతూ ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఇలాంటి సమస్యలు అనేవి ఎప్పటికీ బాధించవు.
ముఖ్యంగా ఈ డ్రింక్ను కనుక మీరు రాత్రి నిద్రపోవటానికి ముందు తీసుకుంటూ ఉంటే మీ శరీరంలో రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా పెరిగి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుకోవచ్చు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.